తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రకారము ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ మీకు అప్పగించుచున్నాను. చాలు. దీంట్లో మనం హైలైట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, తిమోతి, విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. అందరిలో చెప్పండి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. ఇప్పుడు మనం చెప్పాల్సింది తిమోతికి కాదు, మనల్ని మనమే చెప్పుకోవాలా. ఏమని చెప్పుకోవాలా? మంచి మనస్సాక్షి కలిగిన దానిని కాదమ్మా, నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడనై. మీరు చెప్పండి, దానిని అని చెప్పండి. మంచి మనస్సాక్షి కలిగిన వాడనై. అది ఇప్పుడు కొంతమందికి మనస్సాక్షి సచ్చింది. తిమోతికి అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. తిమోతి, నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండాలయ్యా. ముందుగా నీ గురించి ఏం చెప్పుండారో అవన్నీ నీలో నెరవేరాలి. నువ్వు మంచి పోరాటం పోరాడాలి, పరుగుతో ముట్టించాలి. నీ పట్ల చాలా ఉద్దేశాలు నాకున్నాయి. సేవకుడు చెప్తున్నాడు, తన తిమోతిని ఎక్కువగా ఆత్మ సంబంధమైన బిడ్డగా తిమోతిని సంబోధిస్తాడు చాలాసార్లు. నా ప్రియమైన కుమారుడా తిమోతి అంటాడు. తిమోతిని, నా ప్రియమైన కుమారుడా తిమోతి, విశ్వాస విషయంలోను మంచి మనస్సాక్షి విషయంలోను మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నువ్వు ఉండాలి నాయనా అంటాడు. మనము బైబిల్లో ఫ్రమ్ ద బిగినింగ్కి వెళ్ళిపోతే, ప్రారంభానికి వెళ్ళిపోతే, మొట్టమొదట దేవుడు దేవదూతలను చేశాడు. రెండవది మానవుని చేశాడు. మానవుడు పాపం లేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, పాపం కొని తెచ్చుకున్నాడో, మనస్సాక్షి కాలం పుట్టింది. మూడవది మనస్సాక్షి కాలం. దేవదూతల కాలం. చెప్పండి, నోల్ది చెప్పాలి. దేవదూతల కాలం. నేను దీన్ని ఎన్నిసార్లు అయినా చెప్తుంటా, మీరు రిపీట్ చేస్తున్నారు, మైండ్లో ఫీడ్ చేసుకోవాలి. దేవదూతల కాలం, పాపం లేని కాలం, మనస్సాక్షి కాలం. అర్థమైందా? 10 ఉన్నాయి మొత్తం. 10. మొట్టమొదటిది, రెండవది పాపం లేని, మూడవది 4 ధర్మశాస్త్రకాలం, 5 మధ్యకాలం. దేనికి మధ్యకాలం? ధర్మశాస్త్ర కాలానికి, కృపాకాలానికి మధ్యకాలం. 6వది కృపాకాలం, 7వది శ్రమల కాలం, 8వది మహాశ్రమల కాలం, 9వది 1000 ఏళ్ల పరిపాలన, 10వది నిత్యం దేవునితో ఉండడం. 10 గుర్తుపెట్టుకోండి. ఈ మనసులో పెట్టుకొని బైబిల్ చదవండి, అప్పుడు మీకు బైబిల్ క్లియర్గా అర్థమవుతుంది. ఒక మ్యాప్ లాంటిది ఇది మైండ్లో ఉండి బైబిల్ చదవాలి. ఒక సబ్జెక్ట్ ఏ కాలానికి సంబంధించింది అని మనం చదువుకునేటప్పుడు, న్యాయాధిపతులు మనస్సాక్షి కాలంలో న్యాయాధిపతుల కాలం అంటాడు. న్యాయాధిపతుల గ్రంథం తీస్తే ఇది మనస్సాక్షి కాలంలో ఉంది. ఇది మనస్సాక్షి కాలం. న్యాయాధిపతులు అంటే మనస్సాక్షి కాలంలో ఉంది. అది ఇప్పటికీ కోర్టులో ఎవడన్నా తప్పు చేసి వస్తే కోర్టులో ముందు మనస్సాక్షిని బట్టి అన్ని అబద్ధాలే చెప్తాను అని, నిజమే చెప్తానని
అన్ని నిజాలు చెప్తానని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తుంటారు. ముందు లాయరే ముందుగానే చెప్తాడు, ఒరే నేను చెప్పింది చెప్పినట్టు పిన్ను చెప్పాలి అక్కడ, అప్పుడు తప్పించుకుంటా, లేకపోతే నీకు కష్టమని లాయర్ ముందుగానే చెప్తాడు. నేను ఆయన అడిగినప్పుడు అవును కాదనే దానికి కొన్ని చిన్న చిట్టగా చెప్తా. అవును అన్నప్పుడు కొంచెం కాలర్ అంట అవునను, కాదు అన్నప్పుడు కాలర్ కొంచెం కిందకి అంట అను అని ముందుగానే చెప్పుకొని కొన్ని అబద్ధాలు చెప్తుంటా. ఇప్పటికీ కోర్టులో మనసాక్షి కాలం ఫాలో అవుతున్నారు. మన దుబాయ్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో అంతా ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు. వాళ్ళు పంటికి పన్ను చెంపకు చెంప ఎవరైనా తమ్ముడైనా అన్నైనా ఎవరినైనా సరే జేసీబీ తెచ్చి నడు రోడ్లో ఊరేసి పైకి లేపుతారు. అందుకని అక్కడ లంచగుండితనం, దొంగతనాలు అట్లాంటివి కొన్ని ఉండవు. అర్థం గల తక్కువ ఉండవు. గారడి చేసేవాళ్ళు కూడా ఉండరాడు. ఈ ఏమంటారు దాన్ని, ఇటు పావురీలు తీస్తుంటారు చూడు, ఏమంటారు మెజిషియన్ తెలుగులో. మనంతా ఇంగ్లీష్ పీస్ అయిపోయారు, తెలుగు తెలియదు కదా అంత ఇంగ్లీష్. ఇంద్రజాలం కరెక్ట్. ఇంద్రజాలం చేసేవాళ్ళు కూడా అది ఒప్పుకోరు, ఆ దేశంలో ఒప్పుకోరు. కొన్ని దేశాలు వాడు దాచిపెట్టుకొని చూపిస్తుంటాడు, దాన్ని ఎందుకు టైం ఇచ్చేది వాళ్ళు ఒప్పుకోరు దాన్ని. మన టైం మనకి పని బాట లేదు కాబట్టి కూర్చొని చూస్తుంటాం అంతేగాని వాళ్ళు అది కూడా చూడలేరు. అది చేసేవాడిని కూడా ఎత్తి లోపల వేసేస్తాడు. ధర్మశాస్త్ర కాలం అక్కడ ఉంది. ఈ మనసాక్షి కాలం అనేది మనసాక్షి కాలం అయిపోయి కృపాకాలంలో మనం ఉన్నా మనసాక్షి మాత్రం మనతో నేరారోపణ చేస్తుంటుంది. మనం చేసే పని, మనం ఏం చేసినా తప్పు చేస్తే మన మనసాక్షి మనం నేరారోపణ చేస్తుంది. ఎవడో వచ్చి మనల్ని రే నువ్వు తప్పు చేసావురా అని మనల్ని అడగాల్సిన అవసరం లే. మన మనసాక్షి మనం నేరారోపణ చేస్తుంది. మన లోపల నుంచి మన మనసాక్షి నువ్వు తప్పు చేసావని మనల్ని నిలదీస్తుంది. మనసాక్షి కాలంలో ఉన్నవాళ్ళు నిత్యత్వానికి పోయినప్పుడు మనసాక్షి జడ్జిమెంట్. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి జడ్జిమెంట్. ఏ చట్టం రూల్లో ఉంటుందో వాళ్ళు ఉన్నప్పుడు అదే చెలతది. ఎన్నేళ్లకి రిటైర్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు? 62 ఏళ్ళ ఇప్పుడు ప్రజెంట్ 62 ఏళ్ళు. ఒక ప్రభుత్వం వచ్చి 60 ఏళ్ళకైనా అనుకో, 62 ఉన్నంత వరకు 62, మళ్ళీ వాళ్ళు 61కి తీసేస్తారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఏ చట్టం ఉంటుందో ఆ చట్టానికి తగ్గట్టు ఆ రూల్స్ ఫాలో అవుతాయి, రూల్స్ వర్తిస్తాయి. అలాగే ఏ కాలం వాళ్ళని బట్టి ఆ కాలం వాళ్ళకి జడ్జిమెంట్ ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మనసాక్షి కాలం అయిపోయినా మనసాక్షి మాత్రం మనలో పనిచేస్తూనే ఉంది, పోదది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి మనసాక్షి గలవాడవై నీకు ఒక మంచి మనసాక్షి కలిగి ఉండాలి నీవు అన్నాడు. వ్యక్తిగతంగా మన మంచి మనసాక్షి కలిగిన వారమే మనం ఉండాలి. తిమోతితో అదే చెప్తున్నాడు దేవుడు, అపోస్తలుడైన పౌలు. నువ్వు మంచి మనసాక్షి కలిగిన వాడవై ఉండాలి తిమోతి. విశ్వాసమును బట్టి మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పిన ప్రకారం మంచి పోరాటం పోరాడి పరుగుతూ దొమట్టించి నీ జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి. మంచి మనసాక్షి కలిగి నీవు ఉండాలి. మనసాక్షి ఎందుకు చచ్చిపోద్ది? ఒక లారీ డ్రైవర్ అండి, చర్చికి రాడు.
వాడు 500 రూపాయలు 100 రూపాయలు 500 భార్యకిచ్చి చర్చిలో కానికి అన్నాడు. వాడు తాగుబోతుడు, లారీ డ్రైవరు, చర్చికి కూడా రాడు. ఈ భక్తురాలు చర్చికి పోతుంటుంది, ఎప్పుడు అని తిడుతుంటారు, తాగుపోతాడో చర్చికి రాని. ఆమె చేతికి 500 ఇచ్చి కానికేయమంటే ఆమె 100 రూపాయలు కానికేసి, ఎంత వేసింది? 100 రూపాయలు కానికేసి 400 ఇంటింటికి తిరిగేవాడు వస్తాడే చీరలు అమ్ముకుంటా, 400 రూపాయలు చీర కొనుక్కో. తప్పు చేసింది ఆమె, మంచి పనేగా చేసింది. తాగుబోతుడికి ఏం తెలుసు, 500 ఇచ్చాడు. ఈమెమో పాపం 400 పెట్టి చీర కొను. ఆ రోజు నుంచి ఈ సంగతి మా ఆయనకి తెలిస్తే నా ఏపు విమానం మాత్రం అవుతుందని మనసులో మాత్రం లోపల తన మనస్సాక్షి తను గర్దిస్తుంది. ఒకడు వాళ్ళ భార్య బంగారు చైన్ని బీరువాలో పెట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి అమ్మేసుకొని సేమ్ డూప్లికేట్ తీసుకొచ్చి బీరువాలో పెట్టేశాడు. వాడేటాడు చూడు, చెప్తా ఉంటే ఒక్కరు అనుకుంటారు అంతా మా ఆయనలాగే, మా ఆయన గురించే చెప్తున్నట్టుంది అనుకుంటారు కొంతమంది. వాడు బీరువాలో ఉన్న దాన్ని తీసుకెళ్ళి అమ్మేసి సేమ్ తయారు చేసి డూప్లికేట్ చేసుకొచ్చాడు, పెట్టేశాడు. వాళ్ళ భార్య బంగారుది అనుకుని ఊరంతా వేసుకుని చూపించుకుంటుంది. పాపం ఆమెకు తెలియదు. వీడికి దాన్ని తీసుకెళ్ళి అమ్మేశాడు. కానీ నా భార్యకి తెలిస్తే లోపల ఏంటి, మనస్సాక్షి వాడిని నేరారోపణ చేస్తుంది. వాడిని లోపల వాడి మనస్సు నేరారోపణ చేస్తుంది. తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఇంకొక ఆమెను గురించి చెప్తా. భర్త ఉద్యోగస్తుడు, ఉదయం పోయాడంటే సాయం దాకా రాడు, డబ్బులు చేతికి ఇడు. పాపం అన్నీ తెచ్చి ఇంట్లో పెడతాడు, శుద్ధంగా వండుకొని తిను, నాకు చేసి పెట్టు, ఉదయాన్నే టిఫిన్ తీసుకెళ్తా అంటాడు. వాడు ఉదయాన్నే వెళ్ళాడు. అదే ఊళ్ళో చిన్న పల్లెటూరు, అది ఒకటే సినిమా హాలు. ఆమె అభిమాన యాక్టర్ సినిమా వచ్చింది ఆ పల్లెటూరులో. డబ్బులు లేవు, ఏం చేసింది తెలుసా? ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం తీసుకెళ్ళి ముందున్న కొట్లో వాడికి అమ్మేసి సినిమాకి వెళ్ళిపోయింది. ఎవరు వచ్చేసింది, మామూలుగా ఎరగినట్టు ఇంట్లోనే ఉంది. వాడు రావటం ఏమే నీ ముఖం మాధ్యం ఉంది ఈరోజు అన్నాడు. అంటే భయంగా ఉంది, సినిమా చూసింది కదా, మనసాక్షి లోపల కొట్టుకుంటా ఉంది. అర్థం కదా, లోపల భయపడతా ఉంది. మన ఊర్లోనే కదా, ఎవరు చూసి చెప్పేస్తాడో, భర్తకి ఎవరు చూసి చెప్పేస్తాడో. అయినా ముఖానికి అది కట్టుకొని పోయాను కదా. ఏం కట్టుకునేది ఇది? ముఖానికి ఎందుకు కడతారు? ఏంది అది? దోమతారా? ఏంది అది ఇటు కట్టేది? అదేలే, ఏందో అది నాకు తెలియట్లేదు. ఏందో కట్టుకొని కళ్ళు మాత్రం బయట పెట్టుకొని పోయాను. ఎవరిని గుర్తుపట్టేశారేమో, ఎవరిని చెప్పారు, మా ఆయనకి చెప్పేస్తాడు. లోపల గుండెలో దడదడ కొట్టుకుంటుంది మనస్సాక్షి. దాన్నే మనస్సాక్షి అంటారు. తల్లిదండ్రులు తెలియకుండా ఆయన చేసామనుకో, తల్లిదండ్రులు తెలిస్తే కొడతారు కదా. ఆ మనస్సాక్షి లోపల కొట్టుకుంటుంటుంది. అంటే మనము ఏదన్నా తప్పు చేసామంటే మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. మనస్సాక్షి సస్తది. మనస్సాక్షి సస్తది. మనస్సాక్షి సస్తది. అందుకని తిమోతి, నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడివై ఉండాలా. నువ్వు ఎప్పుడైనా మనస్సాక్షి సచ్చిందనుకో, నీకు నిన్ను మనస్సాక్షి నిన్ను నేరారోపణ చేసిందనుకో, సేవా రంగంలో నువ్వు ఎంత సేవ చేసి ఏం లాగం నాయన తిమోతి?
అన్నాడు, తిమోతిని అన్నాడు. ఇప్పుడు విశ్వాసానికి స్ట్రైట్గా ఏం చెప్తున్నామంటే, మీ మనస్సాక్షి ఎప్పుడు, మీ మనస్సాక్షి కలిగి ఉండాలి, కానీ మనస్సాక్షి సావకూడదు. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఏ మనస్సాక్షి చెప్పాలి, మంచి నోలిదే చెప్పాలా. సబ్జెక్ట్లోకి వస్తున్నాయి, ఇప్పుడే మంచి సబ్జెక్ట్లోకి వస్తాయి. చెప్పండి, త్వరగా చెప్పండి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. బైబిల్లో మనం గమనించి చూస్తే ఒక యవనస్తుడు తన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? మంచి మనస్సాక్షితో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఆదికాండం 40వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం, ఏలయనగా నేను హెబ్రీల దేశంలోంచి దొంగిలించబడితిని, అది నిశ్చయం. ఈ చెరసాల్లో నన్ను వేయడానికి నేను ఏమి చేయలేదా. ఎంత మనస్సాక్షి కలిగినాడు, పవిత్రమైన మంచి మనస్సాక్షితో చెప్తున్నాడు. వాళ్ళు నేరం మోపారు, ఇతను మంచి మనస్సాక్షితో స్ట్రైట్గా చెప్తున్నాడు. అతను నేను ఏమీ చేయలేదు, నేను అటు దొంగిలించబడ్డాను, ఈ చెరసాల్లో వేయడానికి వరకు నేను తప్పు చేయలే, మంచి మనస్సాక్షితో చెప్తున్నా అని అర్థం. ఇంకోసారి చదువు అమ్మా, లాస్ట్లో మాట. నేను హెబ్రీల దేశంలోంచి దొంగిలించబడ్డా, అది నిశ్చయమే. మరియు ఈ చెరసాల్లో వేయడానికి నేనేం చేయలా, నన్ను వేసారు. ఎంత మంచి మనస్సాక్షితో చూడండి. వేసావు, చెరసాల్లో వేసుకో, నా మంచి మనస్సాక్షితో కలిగి ఉంటాను నేను. ఆమేన్ చెప్పండి, చేతి గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ సాక్షి ఉన్నా? మనస్సాక్షి మంచి చెప్పాలా, అది గట్టిగా చెప్పాలా, దాన్ని ధైర్యంగా చెప్పాలా. నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. నన్ను చెరసాల్లో వేయడానికి నేనేం చేయలా, కానీ వేసారు, అయితే అయింది. మంచి మనస్సాక్షి కలిగి ఒక యవనస్తుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేనేం చేయలేదు, వేసారు నన్ను, నేను అక్కడ దొంగిలించబడ్డా. మా అన్నోళ్ళు అమ్మినారు, మా నాయనోళ్ళకి కూడా తెలియకుండా నన్ను అమ్మేశారు, బానిసగా అమ్మి పాడేశారు నన్ను. హెబ్రీలోంచి దొంగిలించబడ్డా నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడినై ఉన్నాను. నేను ఈ చెరసాల్లో పడ్డానికి పడిన నేరం, ఆ నేరంలో నేను ఇప్పుడు ఒకడు జైల్లోకి రాగానే ఎందుకు వచ్చాడు రా వాడు అని అడగరా? ఎవడన్నా జైలుకి పోతే కదా తెలిసేది, పోతే కదా ఎవడన్నా జైలుకి పోతే తెలుస్తుంది. జైలుకి పోగానే ముందు వాడు ఒరే కొత్త వాడు వచ్చాడు, ఏం చేశాడు రా వాడు? మర్డర్ కేసా? మర్డర్ కేసా? పెద్ద మర్డర్ కేసు. ఎవరిని చంపాడు రా? పెద్ద రాజకీయ నాయకుడిని చంపాడంటాడు. రాజకీయ నాయకుడిని చంపాడా? వీడెవర్రా? భార్యని చంపొచ్చాడు. వీడా దొంగతనం చేసి వచ్చాడు. జైల్లో అందరికంటే హీనంగా చూసేది ఎవరిని తెలుసా? ఆడపిల్లలు ఎగతాలు చేసిపోయారంటే వాడికి హీనంగా చూస్తారు. అరే అన్నాడు అనుకోడు పోయి, నీకు అన్నాను నేనా? రే నీకు అన్నాను నేను? ఆడపిల్లలు ఎగతాలు చేసి వచ్చి నేను అన్నా అంటావా అని తిడతా. మర్డర్ చేసిపో అన్నా, నమస్తే అన్నా, బయటకు వచ్చాడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో, నీతో కూడా నేను కూడా తిడతామన్నా, మేము కూడా రౌడీలుగా అంటారు. అర్థం కదా? రాగానే కనుక్కుంటారు ఎందుకు వచ్చారని. యేసేవుని కనుక్కున్నారు, ఎందుకు వచ్చాడరా అంటే, ఒరే ఆ మనిషిని యజమానుడు భార్యను పట్టుకున్నారంట, అందుకు తెచ్చేశారు. అందుకు ఇతను అంటాడు, లేదు 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 లేదు, నేను మంచి మనస్సాక్షి కలిగి చెప్తున్నాను. ఆమేన్. గట్టి చెప్పండి, నేను మంచి మనస్సాక్షి కలిగి చెప్తున్నాను, నేను ఏమీ
నేరం చేయలేదు. ఇక్కడికి వచ్చిన దానికి మంచి మనస్సాక్షితో చెప్తున్నాను అన్నాడు. అర్థం కాల. ఇంకొక వ్యక్తిని గురించి చెప్తాను. ఎక్కువ సబ్జెక్ట్ చెప్పను, సింపుల్గా మీకు అర్థమైతే చాలు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నాడు, ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట నేను అంగీకరించి మీ మీద నేను ఒక రాజుగా నియమించాను. రాజు నీ కార్యాలు జరిగిస్తాడు. నేను ముసలివాణ్ణి, నా కుమారులు నీ మధ్యలో ఉన్నారు. బాల్యము నుండి ఇప్పటి వరకు మీ కార్యాలన్నీ నేను జరిగిస్తూ వస్తున్నాను. ఇదిగో నేనున్నాను. నేను మీ దగ్గర ఎద్దులు తీసుకున్నానా, ఎవరైనా గాడిదలు తీసుకొచ్చుకున్నానా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరి దగ్గర లంచం తీసుకున్నానా, నీ అభిషేకం చేపిస్తానా, పలక వల్ల నేను ఇదిగో మంచి మనస్సాక్షితో చెప్తున్నా. నేను చాలు, నేను మంచి మనస్సాక్షితో చెప్తున్నా. మీ దగ్గర ఏమన్నా మీ దగ్గర ఏమన్నా తీసుకున్నానా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ మధ్యలోనే ఉన్నాను కదా. మీ దగ్గర ఏమన్నా లంచాలు తీసుకున్నానా? మీ దగ్గర ఉన్న ఆస్తిలో లాక్కున్నానా? ఎదురు లాక్కున్నానా? గాడిదలు తీసుకున్నానా? అంటే ఇప్పుడు అంటే లారీలు, స్కూటర్లు అని అనుకో, వ్యాన్లు, కార్లు అనుకో, లాక్కున్నాను మీ దగ్గర నేను. ఇప్పుడు సిచ్యువేషన్కి, ఇప్పుడున్న పరిస్థితులకి మలుచుకుంటే అప్పట్లో ఎద్దులు, గాడిదలు దేనికి? ట్రాన్స్పోర్ట్ కోసం అనమాట. నేనేమన్నా మీ దగ్గర తీసుకున్నానా? మీ దగ్గర లంచం ఏమైనా తీసుకున్నానా? మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా? మీరు ఎవరన్నా వచ్చినా ఎవరన్నా చెప్పు, ఎవడన్నా రండి, నేను తీసుకున్నాను వచ్చి ఒకటి ప్రూఫ్ చేయండి, రండి అన్నాడు. ఎంత మంచి మనస్సాక్షి ఉంది చూడండి అతనికి. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి. ఎంత మంచి మనసు. మీరు ఎవరి దగ్గర తీసుకురండి. మిమ్మల్ని పీడించి మీ దగ్గర ఏమైనా డబ్బులు లాగానా? యాజకుడిగా ఉన్నాను కానీ మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా? మంచి మనస్సాక్షితో చెప్తున్నాను నేను అంటున్నాడు. మంచి మనస్సాక్షితో మీ మధ్యలో ఉన్నాను నేను అటువంటి పనులు చేయలేదు. మీలో ఎవరన్నా ఉంటే రండి. ఇదిగో మా ఇంటికి వచ్చినప్పుడు అది ఎత్తుకెళ్ళావు కదా నువ్వు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎత్తుకెళ్ళావు కదా. ఎవరు రండి చెప్పండి అని అడిగి. అర్థం కదా. అయినా ఆయన అడిగితే ఈరా పాపము, అడిగితే ఎవరా కానీ అడగల. వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడా? తెచ్చుకోలేదే. ఈయన అడిగితే ఈరా ఇస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మీ మధ్యలో ఉన్నా. మీలో ఎవడైనా సరే మీ దగ్గర నేను అన్యాయంగా ప్రవర్తించినట్టు కానీ మీరెవడైనా వచ్చి రుజువు చేయండి రండి అన్నాడు. బా ఎటాటు మాట అంటాడు. చవడ కొడండి గట్టిగా. రైతులాడలేలుయా, ఏం మాట అన్నాడు అబ్బా. ఎంత మంచి మనస్సాక్షి. ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు అనవనం చూద్దాం. ఈ మధ్య నేను ఒక ఉద్యోగస్తులు ఇంటికి పోయినా, ఏం గాడుతుండవా వీళ్ళను గమడు ఎవరో తెలుసు అట్లా గమడు ఇది మా భార్య అనవసరం ఉద్యోగం పోతాడు నువ్వు అరవాక గమడు ఆ ఉద్యోగస్తుడే కానీ మంచి మనసాక్షి లేదు.
మొత్తానికి లంచాలు తీసుకుని కడుతున్నట్టు మన నాకేం తెలుసు, నేను పెద్దగా నెగ్గినా, నన్ను ఏం చేయమంటావు? మనసాక్షి తెచ్చింది. నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను, వచ్చిన జీతంతోనే బ్రతుకుతున్నాను, లంచాలు తీసుకోవట్లేదు అన్నవాళ్ళు మాత్రం అల్లెలు చెప్పండి, హల్లెలూయా. మీరు కూడా ఉద్యోగస్తులేనా? సరిపోండి. అంటే మీరు కూడా భర్త జోబులు చేయబెట్టలేదు అన్నవాళ్ళందరూ అల్లెలు చెప్పండి, హల్లెలూయా. భర్త జోబులు కాదు, ఎవరి జోబులు చేయబెట్టాలా? భర్త దగ్గర కాదు ఇంకెవరి దగ్గర తీసుకోవాలా? దొంగతనంగా కాదు, చెప్పి తీసుకోవాలా? దాన్ని అధికారం అంటారు. దొంగతనం తీసుకుని దొంగ అంటారు. మనసాక్షి చేస్తుంది. ఎవరు అనుకుంటున్నారు? నీ భార్యని ఇస్తావా ఇవా అని అడిగి తీసుకోవాలి, కానీ దొంగతనంగా తీసుకోకూడదు. దొంగతనంగా తీసుకుంటే మనసాక్షి తెచ్చిపోద్ది. ఇందా చెప్పలా, ఆ మనిషి పాపం బంగారు చీనలు వేసుకొని మరలి పాపం కనబడే తట్టుగా వేసుకుని చూపించుకుంటా తిరుగుతుంది. పాపం అది రోడ్డు కూడా సంగతి. వాడికి మాత్రం గుడ్లో డబ్బు ఎప్పుడన్నా నా భార్యకి తెలియాలా? అప్పుడు తెలుస్తుంది. అసలు సంగతి చెప్తా. ఒకరోజు రోడ్డు మీద పల్సర్ బండి వేసుకొచ్చి ఆ చైన్ లాగాడు ఒకడు దొంగ. ఈ మనిషి తక్కువైంది కదా, సప్పన పట్టుకుంది చైన్ని. అప్పటికి 2 కట్ అయిపోయింది. కట్ అయింది, బాగా చేయించుకుందామని భర్త తిడతాడని బంగారు అంగడికి పోయి ఇస్తే ఆ మొహం బాగా చూశాడంటాడు బంగారు అంగడి. రోడ్డు గోళ్ళు చతికిమంటున్నావు, ఏం మొహం, ఏం మనిషి పైనుంచి కింద చూశాడంట. రోడ్డు గోడ బంగారుదే. వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే ఉండు నేను క్యాంపులో ఉన్నాను అంటున్నాడంట. నేను క్యాంపులో ఉన్నాను, వస్తాను, వచ్చిన తర్వాత చెప్తా, వచ్చిన తర్వాత చూస్తా, అసలు అదే బంగారుది కదా అది అంటున్నాడంట. నేనే కదా నీకు చేపించింది అట్ట ఆ షాప్ అడుగుతున్నా అంటున్నాడట. తర్వాత ఏం జరిగింది నేను చెప్పనులే, మీకు తెలియందా? అన్నవాడి పెడితే అంతలా ఒట్టోడికి రోడ్డు గోల్డ్ అని తెలిసిన తర్వాత ఏం తెచ్చింది వాడికి? ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు వాడు, ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు. కానీ సమూయేలు ధైర్యంగా చెప్తున్నాడు, మీలో నేనున్నా, చిన్నప్పటి నుంచి మీ దగ్గరే ఉన్నా, నేను ఎట్ట ప్రవర్తించాను, మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా, ఏమైనా లాక్కున్నానా, లంచం తీసుకున్నానా? మనస్సాక్షి కలిగి ఉన్నా నేను. ఆమేన్. ఏం మనస్సాక్షి? మీరు అప్పుడప్పుడు అంటే తందాని అంటున్నా, ఏ సాక్ష్యం అది? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి నువ్వు. నీ ఇంట్లో, నీ తల్లిదండ్రుల మధ్యలో, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, పిల్లల దగ్గర నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఆ మనస్సాక్షి చచ్చిందనుకో ఇంక వేస్ట్గా, బతికి కూడా వేస్టే. బ్రతికున్నామన్న పేరు మాత్రమే, కానీ నేను మృతుణ్ణి అని పాట పాడుకోవాలా. జీవించుచున్నానన్న ఏదా పేరు సచ్చినోడితో సమానం అని, మృతుడనే నేను మృతుడిని అని పాడుకోవాలి. సరే, ఆ దేవుని సన్నిధిలో ఎంత మంచి మనస్సాక్షి కలిగి సమూయేలు చెప్పాడు. ఇంకొక 2 గురించి చెప్పి ముగిచేస్తా. మనస్సాక్షి గురించి ఎక్కువ చెప్పకూడదు. మళ్ళీ మీ మనసు ఏమైనా గాయపరచబడితే మళ్ళీ ఏలిపోయిన తలకని. ముందుగా అసలు ఉందో లేదో మనసు ఏడ తిరుగుతుందో మనకేం తెలుసు? ఆ మనసు ఏడాడు రంకరాటం కొడుతుందో, రకరాటం కొడుతుందో, ఏ ఊరు తిరుగుతుందో, ఏడకి పోయి ఉండదో మనకేం తెలుసు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. అతను ఏం చెప్తున్నాడు చూడు, మంచి మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు చూడు. ఏమైనా మాట్లాడుతున్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆ దూతలను పంపించి సింహాలు నన్ను ఏం చేయకుండా కాపాడే. కొట్టండి చప్పట గట్టిగా. మంచి మనస్సాక్షి కలిగిన వాడు దానియేలు. ఆమేన్. మంచి మనస్సాక్షి కలిగిన వాడు దానియేలు.
సింహాలు నాకేం చేయలే. ఎందుకు చేయలేదంటే నేను నా దేవుని దృష్టికి చెప్పండి చెప్పరు మీరు. ఎందుకంటే చెయ్యాల్సింది చేసినారు కాబట్టి చెప్పడానికి కష్టం ఉంది. అది చెప్పండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. పొలంలో బాగా తినొచ్చినట్టున్నాడు, గట్టిగా వస్తుంది గొంతు. హల్లెలూయా. నేను నిర్దోషిని. ఆమేన్. నా దేవుని దృష్టికి నిర్దోషిని. మనుషులు కూడా కాదు. ఇక్కడ మనుషులు మాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని, మంచి మనస్సాక్షి కలిగిన వాడిని. అందుకే సింహాలు నన్ను ఏమీ చెప్పండి, సింహాలు నన్ను ఏమీ చేయలే. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళని ఏ సింహాలు ఏమీ చెయ్యలేవు. రావచ్చు నిందలు. యోసేపుకి రాలా, దానియేలుకి రాలా, తీసుకెళ్ళి బోన్లేయలా, వస్తాయి. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో అంతమంది లేస్తుంటారు. మనల్ని ఎన్ని రకాలుగా మనల్ని తలకిందులు చేయాలని ప్లాన్లు వేస్తుంటారు. మనకు ఒక మంచి మనస్సాక్షి ఉంది. ఆ మంచి మనస్సాక్షి మనకి ఏం కలుగజేస్తుంది తెలుసా? ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఆమేన్. మనసాక్షిని శుద్ధి చేస్తుందమ్మా, చేస్తుంది. చేసి అన్నీ చేసి మళ్ళీ శుద్ధి చేయి అని అంటుంటే చేస్తుంది. ఎందుకు చేయదు? చేస్తుంది. మనసాక్షిని శుద్ధి చేస్తుంది. అందుకని అంటాడు దానియేలు వలె అన్నాడు, నా దేవుని దృష్టిలో నేను మంచి మనస్సాక్షిని. అందుకని సింహాలు నన్ను ఏమీ చేయలేవు. సింహాలు ఉండొచ్చు, అవి ఎటువంటి క్రూర మృగాలు అయి ఉండొచ్చు, నీ మీద పడాలని లేచే శత్రువులై ఉండొచ్చు, కెరటాల్లాగా లేచే శత్రు సమూహాలు అవ్వచ్చు, సముద్ర తరంగాల్లాగా లేయచ్చు, అణిగిపోతాయి. కారణం ఏంటో తెలుసా? చెప్పండి. చెప్పండి. ఎందుకు అణిగిపోతాయి చెప్పండి. మంచి మనస్సాక్షి కలిగి నేనున్నాను. అందుకని నన్ను ఎవరు సింహాలు నన్ను ఏమీ చెయ్యవో. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తాయా? చేసినాయంటే సంథింగ్ రాంగ్. చేసినాయంటే ఏదో డౌట్. అవి ఎందుకు చేస్తాయి? చేయడానికి వాటికి అధికారం లేదు. ఎందుకు అధికారం లేదంటే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావు. ఎవరు తాకేదని సింహాలని నోళ్ళు మూసుకుని ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన పెట్టుకుని కడుపు కాల్చుకొని చావాలి. నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడు అయితే సింహాలు చూస్తుంటాయి కానీ, గుటకలు మింగతుంటాయి కానీ మనల్ని ఏం చేయలేవు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాయి, కొన్ని ఎంతకాలం నుంచి చూస్తున్నాయి. చూసి గుటకలు మింగటమే కానీ ఏమి చేయలేక నక్కగాని ఎగిరి పొల్లగా ఉండే ద్రాక్షలను పోయినాయి చూడు, అట్ట పోతున్నాయి కొన్ని. ఎగిరి ఎగరలేక. మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. మనకు ఉండవలసింది ఒకటే, మంచి మనస్సాక్షి. తిమోతి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండు నువ్వు. ప్రైజ్ లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4. నా యందు నాకు ఏ దోషం నాకు కనబట్టలే, అయినను అందుకని నేను నీతిమంతుడని నేను చెప్పుకోవట్లే. నా యందు నాకేం దోషం లేదు, అయినా నేను నీతిమంతుడని నేను చెప్పుకోవట్లే.
మీరెవర్రా విమర్శించేదానికి? విమర్శించాలంటే ఎవరు విమర్శించాలో తెలుసా? నన్ను నా దేవుడు నన్ను విమర్శించాలా? చేతి గడ్డ చెప్పలేలుయా, చెప్పు శక్తితో. మీరెవర్రా నన్ను విమర్శించేదానికి అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉంటే, నీ మనస్సాక్షి చస్తే దేవుడే విమర్శిస్తాడు, మనుషులు కాదు. దాన్ని క్షుణ్ణంగా అపోస్తలుడైన పౌలు చెప్తాడు. మీరేమైనా అనుకుంటారు నాయన, ఎవరైనా విమర్శించాల్సి వస్తే నా దేవుడే నన్ను విమర్శిస్తాడు, మీరెవరు నన్ను విమర్శించడానికి? నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. నేను చెప్పిన మాటలు మీకు ఇంకొక విధంగా అర్థమై ఉండొచ్చు, దానికి నేనేం చేయగలను? నేను మంచి మనస్సాక్షి కలిగి చెప్తున్నాను. అర్థం కల మనం ఏం చెప్పినా కొంతమంది ద్వంద్వార్థాలతో అర్థం చేసుకుంటారు. అటటాలు మనం ఏం చేస్తాం, మనోడి జీవితాలు ఇంకొకటి అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ కోణంలో ఉన్నారు కనుక. అర్థం కదా? మనం ఏం చెప్పినా వాళ్ళకి మనసాక్షి ఇంకొక కోణంలో తీసుకెళ్తుంటుంది వాళ్ళని. మరి ఏం చెప్పినా వాళ్ళు అంతే. కొంతమందికి వాళ్ళు ఏం చేయలేము మనం. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలా చెప్పండి అమ్మా, రిపీట్ చేయండి, ఏం బాధపడబాకండి, మళ్ళీ చెప్పండి. దేవుని దృష్టిలో ఎట్టుండాలి మనం? ఎంతమంది ఎన్ని నిందలేసినా, ఎంతమంది ఎన్ని నిందలేసినా కానీ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎట్టుంటారు? అసలు ఆ మొఖంలో ఉన్న కాంతి సింహాలు నూళ్ళు మూపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది కర్నూలులోనే, ఇంచుమించు 23 ఏళ్ళైంది వాళ్ళిద్దరూ విడిపోయి. నేను అప్పట్లో ఇక్కడ సేవ చేసేటప్పుడు విడిపోయారు వాళ్ళు. నిందేసి, భార్య మీద నిందేసి భార్యని విడిచిపెట్టేసాడు, నిందేసి విడిచిపెట్టేసి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పెరుగుతా ఉంది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పిల్లల్ని పెట్టుకొని, పిల్లలు పెద్దలు చేసుకొని, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకొని ఒక స్థితికి తీసుకొచ్చింది. అర్థమైందా? ఈ మధ్య కలుసుకున్నారు. ఎవరు ఆయన ఆరాధీయబాకండి, ఇప్పటికీ చెవులు షాట్ అంతా చేసుకొని చూస్తున్నారు, కళ్ళు గుడ్ల కోపలంతా పెట్టుకొని చూస్తున్నారు. ఈ మధ్య కలుసుకున్నారు. ఈ మధ్య కలుసుకొని వాళ్ళ భర్త అన్న మాట ఏం తెలుసా? నేను ఎన్నెన్నో వాగాను కానీ నువ్వు నిప్పు లాంటి దానివే అన్నాడు. తెలిసే నువ్వు పరిశుద్ధమని మంచిదానివని నిన్ను వదిలించుకుంటామని ఆ మాట చెప్పాను అన్నాడు. నిన్ను వదిలించుకుంటామని ఆమెను వదిలించుకొని ఇంకొక పోతకొండ తెచ్చుకున్నాడు. ఆమెను వదిలించుకొని ఇంకొక దాన్ని తెచ్చుకున్నాడు. ఆమె సగంలో వీడికి ఎసురు పెట్టిపోయింది. ఎసురంటే తెలుసు కదా? ఎసురంటే తెలీదా? మీరేం అన్నం పడతారమ్మా మీరు? ఎసురంటే తెలీదా? ఒరే మార్క, ఎసురంటే నువ్వు అన్నం బాగా వండుతావు. నువ్వు ఎసురంటే ఏందిరా? అన్నం వండే ముందు నీళ్లు వేడి చేసుకుంటామే, దాన్ని ఎసురు అంటారా? అది కూడా నేను ఏడ చెప్పేది రీ. దానిపైన పెట్టి ఉంచే దాన్ని ఏమంటారు? దాని మీద ఒక మూత పెట్టి ఉంచుతారే, దాని మీద పెట్టి మూతను ఏమంటారు? జల్లి మూగుడు అంటారు. జల్లిడిగా ఉంటుంది కదా, దాన్ని గంజి ఉంచుకుంటాం కదా, దాని మీద ఇటు పెట్టి ఉంచుతామే, దాన్ని జల్లి మూగుడు అంటారు. ఏ మొగుడా? నీ మొగుడు కాదు, జల్లి మొగుడు. జల్లిలుగా ఉండేదాన్ని మీరు కొట్టుకుపోయి జల్లి మొగుడి అంటే ఇస్తారు. అర్థం కదా? ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసులే. ఇప్పుడు వాళ్ళంతా కరెంట్ స్టవ్ల మీద వండుకొని తిని అది గ్యాసు కడుపులోంచి అంటుంటుంది, సరిపోదు. కరెంట్ స్టవ్ల మీద వాటి మీద వండుకొని తినడమే జరిగింది. దెబ్బకి అమర్చి వెళ్ళింది. అర్థం కదా? ఇప్పుడు కలుసుకొని అంటున్నాడు, నువ్వు నిప్పు లాంటి దానివే. ఇప్పుడు అంటున్నాడు వాళ్ళ భార్య, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ భార్య అంటది, ఏమి నిప్పు లాంటి దానివి అంటున్నావు? ఇంత జీవితం వ్యర్థం చేసి 23 ఏళ్ళు నాశనం చేసి నా పిల్లల్ని నేనే పోషించుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చుకున్నా
ఇప్పుడు దాకా అడ్డాలు తిరిగి వచ్చి నిప్పు లాంటిదని ఇప్పుడు చెప్తున్నాను, నిప్పు లాంటిదని. మంచి మనస్సాక్షి ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఖచ్చితంగా వచ్చి వాడు మంచి మనస్సాక్షితో నీ గురించి సాక్ష్యం చెప్తాడు. అంతే, చెప్పి తీరాల్సిందే. లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు, ప్రాసెస్ లేట్ అయినా ఖచ్చితంగా మంచి మనస్సాక్షి కలిగి ఉంటే, తప్పు చేయకుండా నిలబడితే, పరిశుద్ధంగా జీవిస్తే ఎప్పటికైనా కానీ ధైర్యంగా సమూయేలు అన్నట్టు యేసేపు అన్నట్లు, దానియేలు అన్నట్లు, అపోస్తలుడైన పౌలు అన్నట్టు ధైర్యంగా చెప్పగలం, మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తున్నాను నేను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి? మనస్సాక్షి తెచ్చి బతకబాకండి, మంచి మనస్సాక్షి కలిగి ఉండండి, మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. సమూయేలు చెప్పినట్లు మంచి మనస్సాక్షి కలిగి చెప్పండి. ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో నేను ఎలా జీవించాను దేవుడికి తెలుసు అని చెప్పి, దేవుడు విమర్శిస్తే దేవుడు విమర్శించాలి నన్ను. నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు లాగా చెప్పండి గట్టిగా ఒకసారి. ఏముండాలి మనకు? డబ్బు కంటే, ఆస్తి కంటే విలువైంది మంచి మనస్సాక్షి. డబ్బు కంటే, బంగారు కంటే, వెండి కంటే, అన్నిటికంటే విలువైంది మంచి మనస్సాక్షి. తిమోతి, మంచి మనస్సాక్షి కలిగి జీవించు నాయన, మంచి మనస్సాక్షి కలిగి ఉండు నాయన. నేను చెప్తున్నాను మీకు, ఆత్మీయ తండ్రిగా వాక్యముతో కన్నా బిడ్డలకి చెప్తున్నాను, మంచి మనస్సాక్షి కలిగి జీవించండి. అదే ఒకరోజు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక, పరిశుద్ధంగా నిలుపునుగాక, ప్రభు ఎదుట మిమ్మల్ని నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరిచ్చిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా నాకు మంచి మనస్సాక్షి నేనయ్యా, మనస్సాక్షి చావకుండా మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి, మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి అయ్యా. నేను సమూయేలు చెప్పినట్లుగా లంచగొండిని కాకూడదు, దొంగని కాకూడదు, మోసాలు చేయకూడదు, అక్రమాలు చేయకూడదు, అన్యాయాలు చేయకూడదు, మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. ఆ మంచి మనస్సాక్షి నాకు దయచేయ ప్రభువా అని ఆయన శరీరంలో నోలు తెచ్చి అడగగలిగితే మీ కొరకు ప్రార్థన చేయవాలి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మంచి మనస్సాక్షి ప్రభువా నాకు, నేను యూదుడినే, నేను అమ్మబడ్డాను, కానీ నీకు చెరసాలకి రావడానికి నేను నేరం చేయలేదు. నేను మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కన్నీళ్ళు, మన జీవితాలు ఎన్నైనా రావచ్చు, కానీ మనస్సాక్షి చావకూడదు. మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, గత కాలం అంతా మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఈ పునరుద్ధాన ఆరాధనలో మా ఆరాధన మీరు అంగీకరించారు ప్రభువా. మీ సేవకుల ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసిన మంచి మాటను బట్టి స్తోత్రం నాయన. మేము మంచి మనస్సాక్షి కలిగిన వారమై విశ్వాసాన్ని కాపాడుకుంటూ తండ్రి మా గురించిన దేవుని యొక్క సంకల్పాలన్నీ కూడా చక్కగా నెరవేర్చబడ్డానికి మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేశారు. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకు కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండేటట్లుగా క్రియ చేయండి. ఆయా కష్టమైన నిందలు, అవమానకరమైన మార్గాలు ఎదురైనప్పుడు ఇతరుల మీద నేరారోపణ, ఇతరుల గురించి నేరం మోపి నాయన వారికి వారు యథార్థవంతులుగా ఉండాలని చాలామంది ప్రయత్నం చేస్తారు తండ్రి. ఇది సరైనది కాదు అని యోసేపుని మా ఎదుట ఉంచి మీరు తెలియచేశారు. యోసేపు ఎవరి మీద కూడా నేరారోపణ చేయకుండా ఈ చెరసాలలోనికి రావడానికి నేనేం చెయ్యలేదని మంచి మనస్సాక్షితో చెప్పారయ్యా. మేము అనుదినము కూడా
ఈ మాటలను అభ్యాసం చేసుకోవాలి, అనుదిన జీవితంలో వీటిని అభ్యసించాలి ప్రభువా. అలాగే తండ్రి, సమూయేలు కూడా నేను ఎవరి ఆస్తిని కానీ ఎవరి సొత్తును కానీ దొంగిలించలేదు. అవును ప్రభువా, పరిశుద్ధులైన వారు ఆయా సమయాలలో తండ్రి ఇలాంటి మనస్సాక్షిని కోల్పోతున్నారు నాయన. అక్రమంగా సంపాదిస్తున్నారు, సంపాదనలో నీతిగా ఉండలేకపోతున్నారు తండ్రి. ఒక్కసారి ప్రతి వారి మనస్సాక్షిని ప్రభువా మీరు సరిచేయమని వేడుకుంటున్నాం. దానియేలు వల్లే నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి కూడా మా అందరికీ మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మనస్సాక్షిని శుద్ధీకరించగలిగిన రక్తం ఇంకనూ కల్వారిలో ప్రవహించుచునే ఉన్నది ప్రభువా. ఎప్పటికప్పుడు మేము మనస్సాక్షిని నాయన సరిచేసుకుంటూ మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి అభ్యాసం చేసుకుంటూ మా జీవితాలు, మా బ్రతుకులు, ఆత్మీయతను కాపాడుకోవాలని మీరు తెలియచేశారు. విత్తబడిన ప్రతి మాట అందరి హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా. అన్నకి మరింత కృపదయ చేయండి ప్రభువా. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కొరకై స్తోత్రం. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధానుడైన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడేంటి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.